హల్లెలూయా. ఒకసారి మీరందరూ కుడి హస్తాలు ఎత్తుతారా? దేవుడు మీ హస్తములను తాకును. ఆమేన్. దేవుడు మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? బాగుండాలి. మనమందరము ప్రతి నెల ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉన్నది ఎందుకంటే బాగుండడానికే వస్తున్నాం. అర్థమవుతుందా? 4 సమస్యలు మనకు వచ్చాయంటే నువ్వు బాగలేవని సాతానుడు నీ ఆత్మను గద్దిస్తాడు. నమ్మద్దు. నువ్వు బాగుపడడానికే నువ్వు ఈ ప్రార్థన సన్నిధిలో మోకరించుచూ ఉన్నావు. హల్లెలూయా. ఇది వరకు జరిగిన ఉపవాస ప్రార్థనలో నువ్వు మోకరించావు. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టావు. నా తండ్రి నా ప్రభువు మంచి దినములే నా కొరకు పెట్టాడు అని. సో సాతానుడు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ కావద్దు. ఎందుకనగా దేవుడు నీ కొరకు మంచిది ఏర్పాటు చేశాడు. ఆయన నీతో ఉన్నాడని నువ్వు ఎరిగి ధైర్యముగా ముందుకు సాగు. హల్లెలూయా. ప్రతిది విజయము దేవుడు నీకు ఇస్తాడు. అధైర్యపడక ముందుకు సాగాలి. ప్రతి నెల ఆఖరి ఆదివారము ఉపవాస ప్రార్థనలు. ఆమేన్. ఎన్ని వేల మంది కొరకు ప్రార్థించామండి మనము. హల్లెలూయా. ఎన్ని వందల మంది కొరకు, కుటుంబాల కొరకు మనం ప్రార్థించాం. ఎంతమంది కన్నీళ్లు తుడవబడ్డాయి, ఎంతమంది కుటుంబాలు బాగు చేయబడ్డాయి, ఎంతమంది జీవితాలలో స్థిరపరచబడ్డారండి ఈ మన బీపీఎఫ్ మినిస్ట్రీస్ ద్వారాగా. హల్లెలూయా. ఈరోజు అనేకులు, కొందరు దూరభారం ఉన్నవారు ఫోన్ల ద్వారాగా వారు కానీ వారి స్థలాలలో ఉపవాసంగా ఉంటూ మనతో కానీ కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అందుకే ప్రార్థించడం అనేది గెలుపుకు బలమైన మెట్టు. నువ్వు ఎంతగా ప్రార్థిస్తే అంత నువ్వు గెలుస్తున్నావని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోనికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనలందరినీ ఆహ్వానించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చప్పట్లతో దేవుని గణపరచుదాం. దేవుని వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుంచి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. తర్వాత చూడండి. యబ్బేజు ఇశ్రాయేలీయులు దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలోని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతనిని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చెప్పండి, స్తోత్రములు కలుగునుగాక. The God has granted him what he asked. దేవుడు అతడు అడిగిన దాన్ని దయచేసెను. ఓకే, అందరూ కళ్ళు మూసుకుంటారో చిన్న ప్రార్థన. ప్రభువా, చదివిన వేద భాగమును దీవించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాట్లాడే ప్రతి మాటలు నీ బిడ్డలను దర్శించున్నట్లు మేమందరము బలపరచబడి బలవంతులుగా నీ ప్రార్థనలో మేముండుటకు సహాయమును దయచేయమని, సాతానుడు మా వైపు రాకుండా
ఎవరిని వాక్యము నుండి దూరము తీసుకోపోకుండా, దొంగలించకుండా నీ కాపుదల, నీ దూతల కావిలిని మాకు అనుగ్రహించుమని చెప్పుచు ఉన్నవాడివి నీవే, మాట్లాడుతున్నవాడివి నీవే, నేర్పించువాడివి నీవే. నేర్చుకొని మేము నీలో జ్ఞానవంతులగుటకు నీ శక్తి బలమును మా మీద కుమ్మరించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. వాక్యము నడుస్తుండగా ఫోన్స్ అన్ని సైలెంట్ పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన పాఠము ఎబేజు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు అతనికి ఎవరు పెట్టారండి? తల్లి. అసలు బైబిల్లో మీరు గమనిస్తే ఎక్కువ శాతము పేర్లు పెట్టిన వారు ఎవరు అంటే స్త్రీలే. మీరు బైబిల్ చదివినట్లయితే స్త్రీలు పుట్టిన బిడ్డలకు పుట్టిన వెంటనే పేర్లు పెట్టారు. బా, ఎంత జ్ఞానవంతులండి! హల్లెలూయా! మంచి పేర్లు పెట్టారు. సమయానికి అనుకూలమైనది, సమయముకు అనుకూలమైన పేరుని పెట్టారు. అందుకే బైబిల్ ప్రకారంగా మనం చెప్పుకుంటే మదర్ ఆర్ స్ట్రాంగ్ అని మనం అనుకోవచ్చు. స్త్రీలు, తల్లులు బలవంతులు అని మనం అనుకోవచ్చు. ఏ రీతిగా ఒక తల్లి తన కుమారుడికి పేరు పెట్టిందో, తన కుమారుడు బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలని ఆ తల్లి ఎంతో చక్కగా కోరుకొని తన ప్రాణమంతా బిడ్డల మీద పెడుతుంది, వారు చక్కగా ఎదగాలి అని. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎబేజు అనే వ్యక్తి బైబిల్ గ్రంథములో యూదా గోత్రికులకు సంబంధించిన వాడు. యూదా సంతతిలో ఆ యొక్క గోత్రముల నుండి పుట్టినవాడు అని మనము గమనిస్తున్నాం. ఎబేజుకు పేరు అర్థము ఏమిటి అంటే, ఆయన పేరుకు అర్థము ఏమిటంటే బాధ, వేదన, దుఃఖము. ఓకేనా? సరే, అయితే ఎబేజుకు పేరు పెట్టింది ఎవరండి? తల్లి. అందుకే ఈరోజు తల్లులు ఎలాగుండాలంటే తన పిల్లలను మంచి పేరు కలిగిన వారిగా ఎదగాలి అని కోరుకోవాలి ప్రతి తల్లి. అర్థమవుతుందా? ప్రతి తల్లులకు దేవుడు బిడ్డలనిచ్చాడు కాబట్టి ప్రతి తల్లి ఏమి కోరుకోవాలి? తమ బిడ్డలను ఉన్నత స్థానములో మంచి పేరు ప్రతిష్ట కలిగిన వారిగా ఉండాలి నా బిడ్డలు అని కోరుకొని తమ బిడ్డలను పెంచి పెద్దగా చేయాలి. ఓకే? యేసు ప్రభును గాని ఆ తల్లి ఎలాగ పెంచిందండి? దేవునికి మహిమకరంగా, అనగా దేవుని దూత సెలవిచ్చిన రీతిగా ఆ కుమారుడు యందు భయభక్తురాలు కలిగి జీవించింది ఆమె. హల్లెలూయా! ఎందుకంటే ఎదురుగున్నది ఎవరు? రక్షకుడు కాబట్టి. ఈరోజు మీరు ప్రార్థనలో మనం ఉంటాము, ఇంటికి వెళ్ళిపోతాం, బైబిల్ మనం సెల్ఫ్లో పెట్టేస్తాం, ఇంకా మన కథలు మనకు ఉంటాయి. మరియమ్మ ఎలాగ చేసిండొచ్చు ఆలోచించండి. మరియమ్మ తల్లి ఎప్పుడు యేసుప్రభు ఆమె చుట్టూ ఆటాడుతూ ఉండేవాడు. ఏది చెయ్యాలన్నా, ఒక మాట తప్పు మాట్లాడాలన్న భయమే. ఎందుకు? ఎదురుగా ఎవరున్నారు? లోకరక్షకుడు. హల్లెలూయా! ఏది చెయ్యాలన్నా కండిషన్స్ అప్లై, ఏది చేయాలన్న బాధ, ఏది చేయాలన్న ఒక భయము. ఎందుకంటే ఎదురుగా ఎవరున్నారు? యేసు ప్రభువారు. క్రమము. అందుకే చాలామంది మేధావులు ఏమంటారంటే, సామెతల గ్రంథంలో మనం చదివితే ఒక క్రమము మొట్టమొదటిగా మనలను బాధపరుస్తుందంట. ద డిసిప్లిన్ విల్ గివ్ యు పెయిన్ ఇన్ ద బిగినింగ్ అని అంటారు. ఆమెన్. ఒక క్రమ పద్ధతి నేర్పించుట మొట్టమొదటిగా మీకు బాధ కలిగించును, నొప్పి కలిగించును. అయితే అది వచ్చుచు నీ జీవితముకు ఫలభరితమైన జీవితాన్ని కలిగిస్తుందంట. చెప్పండి హల్లెలూయా. మళ్ళీ యేసు ప్రభు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు, ఎప్పుడు తల్లి తండ్రి ముందే ఉండేవారు. మళ్ళీ వారు ఎలాగ జీవించి ఉండొచ్చండి? ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారో మనం గ్రహించాలి.
అదే యేసు ప్రభు మనకేం వాగ్దానం చేశాడు? నేను మీతో ఉన్నాను, నేను మీలోనే ఉన్నాను. మళ్ళీ మనలో ఉన్న ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి? ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా తల్లులారా, మీ పిల్లలను పెంచుతూ ఉండగా ఎలాగ పెంచాలంటే ఊరికినే పెంచడం కాదు, ఒక మంచి పేరు కలిగి వారు జీవితంలో సఫలము కావాలి, సక్సెస్ కావాలి, అభివృద్ధి కావాలి. అది మీరు గ్రహించి నీ బిడ్డలను పెంచాలి. హల్లెలూయా. యోబేజు తల్లి పేరు పెట్టిందండి. ఆ పేరు పెడుతున్నప్పుడు ఆమె ఏ రీతిలో ఉన్నదంటే చూడండి వాక్యము, వేదన కలిగినప్పుడు నేను ఇతనిని కంటిని. ఎప్పుడు కన్నదంట? బాగున్నప్పుడా? సంతోషంగా ఉన్నప్పుడా? ఆనందంగా ఉన్నప్పుడా? చెప్పండి. వేదన అంట, బాధ అంట, చెప్పలేని వేదన, చెప్పలేని బాధ అనుభవించింది ఆమె. యోబేజు తల్లి అనగా యోబేజు కుటుంబము అనేకమైన శ్రమలను వారు అనుభవించారండి. యోబేజు గర్భములో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో చిన్న సమస్యలు కాదంట. ఎవరన్నా ఏమంటారు? ఒరే నువ్వు కడుపులో పడ్డాకనే రా మాకు శ్రమలు స్టార్ట్ అయినాయి అని అంటారు కొందరు కదా. ఇంకా కొందరు ఏమంటారు? అమ్మే నువ్వు పుట్టినాకనే నాకు దరిద్రం స్టార్ట్ అయిందనే వాళ్ళు ఉంటారు. ఇంకా కొందరు ఏమంటారు? ఇదిగో ఇతడు జన్మించుట నా కుటుంబానికి దరిద్రము చుట్టుకున్నది అనేవాళ్ళు కానీ ఉంటారు. అయినను యోబేజును కనేంత వరకు ఆ స్త్రీ ఓర్పు కలిగి ఉన్నది. చెప్పండి హల్లెలూయా. యోబేజు తల్లి యోబేజును కనేంత వరకు ఓర్పు కలిగి ఉన్నది. ఓర్పు కలిగి ఉండడమే కాదు, పుట్టిన వెంటనే ఆ సందర్భములో ఆ కుమారుడికి ఒక పేరు పెట్టింది. ఎంత మంచి పేరండి, యోబేజు అని పేరు. అయితే లింక్ మనం చూసుకుంటే వేదన అంటే యోబేజును చూసినప్పుడల్లా, యోబేజును పిలిచినప్పుడల్లా వారు పడిన శ్రమలను జ్ఞాపకము వచ్చునట్లుగా పేరు పెట్టిండు ఆ తల్లి. హల్లెలూయా. చాలామంది పేర్లు మార్చుకుంటారు, దేవుని పేర్లు మార్చుకొని వేరే వేరే పెట్టుకుంటారు కదా. చాలామంది దేవుడు పెట్టిన పేర్లను మార్చుకొని స్టైల్గా మారిన తర్వాత, వాళ్ళ జీవితాలు మారిన తర్వాత ఇంకొక పేరుకు ట్రాన్స్ఫర్ అయ్యేవారిగా ఉంటారు. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. యోబేజు అని తన తల్లి పిలిచినప్పుడల్లా ఆమెకి ఏమి జ్ఞాపకం వచ్చు తెలుసా? అయ్యో వీడిని నేను కన్నప్పుడు చిన్న శ్రమల ఎన్ని బాధలు